పార్లమెంటు నియోజకవర్గం దేశానికి ప్రధాన్ని అందించింది. తొలినాళ్లలో కాషాయ పార్టీని ఆదరించింది. తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచింది. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కంచుకోటగా మారింది. ఇంతకీ ఏంటా లోక్సభ స్థానం? కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ ఏంటి? టీడీపీ బీఆర్ఎస్ చరిత్ర ఏంటి? ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట, మధ్యలో పసుపు జెండా రెపరెపలాడిన టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి గులాబీ సేనకు పెట్టని కోటగా మారిపోయింది. తెలంగాణలో రాజకీయం సెగలు కక్కుతున్న వేళ పెట్టని కోటగా మారిన ఈ సెగ్మెంట్ ఏం చెప్తోంది? తెలంగాణలో రాజకీయం సెగలు కక్కుతున్న వేళ వరంగల్ పార్లమెంట్ స్థానం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. హస్తవాసి మారబోతోందా? బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంటుందా? నాటి జైంట్ కిల్లర్ ఫార్ములా కమల దళానికి వర్కౌట్ అవుతుందా? వరంగల్ ఖిల్లాలో ట్రయాంగిల్ వార్. కడియం కావ్యను ఓటర్లు ఆదరిస్తారా? ఆరూరి రమేష్ ఎంపీగా గెలిచే ఛాన్స్ ఉందా? బీఆర్ఎస్ మరోసారి పట్టు సాధిస్తుందా? మహిళా ఓటర్లు ఎవరికి పట్టం కడతారు? ఉద్యమాల గడ్డ, పోరాటాల ఖిల్లా వరంగల్ పార్లమెంట్లో ట్రయాంగిల్ వార్ షురూ అయింది. 3 పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. గెలుపు కోసం అనుకూలించే ప్రతి అంశాన్ని వినియోగించుకుంటున్నారు. 3 పార్టీల అభ్యర్థులు తొలిసారి లోక్సభ బరిలో నిలవడంతో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి వరంగల్ ప్రజలు బీఆర్ఎస్కు అండగా నిలుస్తూ వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 2014, 2019 ఎన్నికలతో పాటు 2015 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాలు సాధించింది. ప్రత్యేక తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అన్నదానిపై ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన జిల్లా వరంగల్. రాష్ట్ర సాధనకు కీలక మంత్రాంగం నడిపిన ఖిల్లా కూడా వరంగల్ జిల్లానే. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరమే. దేశానికి ప్రధానిని అందించిన ఘనతతో పాటు అపర చాణుక్యుడైన పివి నరసింహారావును ఓడించిన చరిత్ర కూడా వరంగల్ జిల్లాదే. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఆ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు గెలుపొందారు. 1957లో సాదర్ అలీఖాన్, 1962లో బకర్ అలీ మీర్జా, 1967లో సురేందర్ రెడ్డి కాంగ్రెస్ తరపున పార్లమెంట్లో అడుగుపెట్టారు. 1971లో తెలంగాణ ప్రజాసమితి తరపున ఎస్సీ గిరి, 1977లో కాంగ్రెస్ నుంచి మల్లికార్జునరావు, 1980లో కమాలుద్దీన్ అహ్మద్ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో 1984లో కాంగ్రెస్ విజయాలకు చెక్పడింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కల్పనాదేవి ఎంపీగా ఎన్నికయ్యారు. 1989, 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సురేందర్ రెడ్డి గెలుపొందారు. 1996, 1998 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అజ్మీరా చందూలాల్, 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోడకుంటి వెంకటేశ్వర్లు విజయం సాధించారు. 2004లో బీఆర్ఎస్ నుంచి రవీంద్ర నాయక్, 2008 ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య పార్లమెంటుకి ఎన్నికయ్యారు. 2014లో కడియం శ్రీహరి, 2015 ఉప ఎన్నికలతో పాటు 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పసునూరి దయాకర్ విజయం సాధించారు. హనుమకొండ లోక్సభ రద్దవడంతో వరంగల్ పార్లమెంట్ స్థానం ఏర్పడింది. 1977లో హనుమకొండ పార్లమెంట్ స్థానం ఏర్పడింది. హనుమకొండ పార్లమెంటు పరిధిలో కమలాపురం, చేర్యాల, జనగామ, స్టేషన్ గన్పూర్, హనుమకొండ, సాయంపేట, పరకాల అసెంబ్లీ నియోజకవర్గాలుండేవి. 2009 పునర్విభజన తర్వాత వరంగల్ పార్లమెంట్ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా మారింది. 1977లో ఏర్పడిన హనుమకొండ పార్లమెంట్ నుంచి మాజీ ప్రధాని పివి నరసింహారావు 1977 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత 1980లో జరిగిన ఎన్నికల్లోనూ గెలుపొందారు పివి నరసింహారావు. 1984లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ చేసిన బీజేపీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. అందులో చందుపల్లి జంగారెడ్డి ఒకరు. ఆ తర్వాత బీజేపీ ఇక్కడ పోటీ చేసిన నామమాత్రపు ఓట్లు సాధిస్తోంది. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి పివి నరసింహారావుపై బీజేపీ అభ్యర్థి జంగారెడ్డి విజయం సాధించడం సంచలనం సృష్టించింది. వరంగల్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. భూపాలపల్లి, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, వర్ధనపేట, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్ 18,24,466 మంది ఓటర్లున్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 15,37,781 మంది ఉంటే ప్రస్తుతం 2,86,781 మంది ఓటర్లు పెరిగారు. కొత్త ఓటర్ జాబితా ప్రకారం వరంగల్ పార్లమెంటు పరిధిలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 7 నియోజకవర్గాల పరిధిలో పురుషుల కంటే మహిళలు 33,227 మంది ఎక్కువగా ఉన్నారు. నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న డాక్టర్ కడియం కావ్య ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త. మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం,
వరంగల్ పార్లమెంటు పరిధిలోని 6 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుండడం, బీఆర్ఎస్ తరపున కడియం శ్రీహరి గెలవడం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అడ్వాంటేజ్ గా మారింది. వరంగల్ పార్లమెంట్ స్థానంలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉండడం కూడా కడియం కావ్యకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. 1984లో డాక్టర్ టి కల్పనాదేవి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత 1998లో ఆమె కాంగ్రెస్లో చేరి పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి మహిళలు ఒక్కరు కూడా పోటీ చేయలేదు. మరోవైపు డాక్టర్ కావ్య ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఆమెకు పాజిటివ్గా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ వైపున్న ముస్లింల ఓట్లన్నీ గంపగుత్తగా ఆ పార్టీకి పడే ఛాన్స్ ఉంది. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో క్రిస్టియన్లున్నారు. మాదిగల ఓట్లు ఎక్కువగా ఉండే వరంగల్ పార్లమెంట్లో మంద కృష్ణ మాదిగ విమర్శలు కావ్య కొంత ఇబ్బంది కలిగిస్తున్నాయి. ప్రత్యర్థులు మాదిగ ఓట్లు దూరం చేసే ఎత్తులని ఆమె సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారు. దీనికి తోడు ఆమె స్థానికేతర వ్యక్తిని పెళ్లి చేసుకుందని, వరంగల్ ప్రాంతానికి కావ్యకు సంబంధం లేదంటూ ప్రచారం చేస్తున్నారు. దీని తండ్రి కడియం శ్రీహరి కవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరి నిమిషంలో కాంగ్రెస్లో చేరి టికెట్ దక్కించుకున్న కడియం కావ్యకు పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. రాజకీయాలు కొత్త కావడం, కేవలం తండ్రి చరిష్మా, కాంగ్రెస్ బలంపైనే ఆధారపడటం ఆమెకు మైనస్గా మారింది. ఖచ్చితంగా గెలుస్తామని బీజేపీ అంచనా వేసుకుంటున్న సీట్లలో వరంగల్ ఒకటి. 1984లో హన్మకొండ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఆరూరి రమేష్ బీజేపీ తరపున బరిలోకి దిగడం, 40 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు బీజేపీ గెలుపుపై ఆశలు చిగురించాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ బలహీనపట్టం, మోడీ చరిష్మాతో బలపడడం, ఆర్థికంగా బలవంతుడు కావడం బీజేపీకి కలిసొచ్చే అవకాశాలున్నాయి. ఆరూరి రమేష్ కు 2 పర్యాయాలు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. 2014, 2018లో బీఆర్ఎస్ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆరూరి రమేష్ తన సామాజిక వర్గం ఓట్లన్నీ తనకే వస్తాయని ఆశతో ఉన్నారు. కడియం శ్రీహరి మాదిగ కాదంటూ మందకృష్ణ మాదిగ చేస్తున్న ఆరోపణలు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం ఆరూరికి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. అవినీతి, భూ కబ్జా ఆరోపణలు ఎక్కువగా ఉన్న ఆరూరి రమేష్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. సుమారు 1,00,000 మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన ఆరూరి మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. ప్రజల్లో ఆయనపై ఉన్న వ్యతిరేకతకు ఇదొక ఉదాహరణ. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆరూరి 5 నెలల తర్వాత జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆదరిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు కాషాయ పార్టీకి బలమైన క్యాడర్ లేకపోవడం పెద్ద మైనస్గా మారింది. వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం, రమేష్ కష్టపడక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎస్సీ వర్గీకరణ ప్రకటనతో మాదిగ ఓట్లను సాధిస్తే గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రమేష్ తరపున బీజేపీ పెద్దలు ప్రచారం చేయకపోవడం మైనస్గా మారింది. గత ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారింది. బీఆర్ఎస్ లో కీలక నేతలందరూ పార్టీని వీడడం బలహీనపడింది. కడియం కావ్యకు టికెట్ ప్రకటించిన తర్వాత ఆమె అనూహ్యంగా కారు పార్టీకి హ్యాండ్ ఇచ్చింది. తరువాత కాంగ్రెస్ నుంచి పోటీలో నిలవడంతో టీఆర్ఎస్ శ్రేణులు డీలా పడ్డాయి. విధిలేని పరిస్థితుల్లో హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ను బరిలోకి దించింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది బీఆర్ఎస్ వరంగల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ కు కలిసొచ్చే అంశంగా ఉంది. మాజీ సీఎం కేసీఆర్ పర్యటన కూడా కొంత ఊపు తీసుకొచ్చింది. అయితే గెలుస్తామన్న భరోసా మాత్రం అభ్యర్థికి ఇవ్వలేకపోయింది. బీఆర్ఎస్ అభ్యర్థి స్థానికేతరుడంటూ ప్రత్యర్థులు ప్రచారం చేయడం మైనస్గా మారింది. కడియం కావ్యను గెలిపిస్తే వరంగల్ నగరంలో అండర్ డ్రైనేజ్ తో పాటు ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. స్థానిక సమస్యల పరిష్కారం ప్రధాన ఎజెండాగా మేనిఫెస్టోను ప్రకటించడంతో అభివృద్ధిని కోరుకునే ప్రజలు కడియం కావ్య వైపు మొగ్గు చూపుతున్నారు. మొదట్లో కావ్యను వ్యతిరేకించిన వారంతా అధిష్టానం ఆదేశాలతో కలిసి పనిచేస్తున్నారు.